హాయ్ అండి అందరికి. అందరు ఎలాగున్నారు? నేనైతే బాగుండా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదైతే మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి. మార్నింగే లేచినమ్మట్లే మనం ఇంకా టీ తాగాలి కాబట్టి టీ అయితే పెట్టుకున్నాను. మా పాపకు కూడా పాలు అయితే పెడుతున్నాను. మా పాప లేక ముందు పాలు పెట్టేసి కాగబెడితే చల్లారి అయితే ఉంటాయి, లేకపోతే ఏడ్చిద్ది. లేచినమ్మట్లో ఆమెకు పాలు అయితే కావాలి కాబట్టి ఒక పక్కన పాలను ఒక పక్కన అయితే టీ పెడుతున్నాను. ఈ రోజు అయితే ఇంకెవరు లేగలేదు, నేనే లేచినాను ఫస్ట్. అసలేంది నేనే లేటుగా లేస్తాను, అందరూ ఫస్ట్ లేస్తారు కాబట్టి ఈ రోజు నేనే తొందర లేచినాను. పెద్ద ఎదిగినప్పుడే లేపిన లెగరు. నేను కూడా చిన్నప్పుడు అట్లనే లేచిన అనుకోండి. అంతే, చిన్నప్పుడేమో తొందర లేస్తాము, పెద్ద అయినాకేమో లేటుగా లేస్తాము. అంతే, చిన్నప్పుడేమో తొందర లేస్తాము, పెద్ద అయినాకేమో లేట్ లేస్తాము. అంతే ఎవరైనా. ఇప్పుడైతే పాలు పొయ్యి మీద పెడితే పాలే తిరిగిపోయినాయి. 5 నిమిషాల తర్వాత చూసి తిరిగిపోయి ఉన్నాయి. ఎందుకు తిరిగిపోయినా తెలియదు. మళ్ళీ పాలైనా వస్తే పాలైతే తీసుకొచ్చి మళ్ళీ అయితే పాలైతే పెట్టినాను. మా పాప కానీ టీ కూడా పెట్టేసినాను. 2 డేస్కే పాలే తిరిగిపోతున్నాయి. ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా ఉండట్లేదు. తెచ్చిన 2 డేస్కే పాలే తిరిగిపోతున్నాయి. పాలైతే గ్యాస్ మీద పెట్టేసేసి ఇంక వాకిలైతే ఊక్కుంటున్నా అండి. మార్నింగ్ అప్పుడు 6:30 అవుతుంది. ఎండగాడు వచ్చేస్తుంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా అట్లా పాలైతే గ్యాస్ మీద పెట్టేసి వాకిలైతే ఊగుతున్నాను. లేచినమ్మట్లే వాకిలైతే ఊక్కుంటాము. వాకిలి ఊకినాక నీళ్ళు చల్లేసి ముగ్గు వేసినాక ఇంట్లో పని చేసుకుంటాను. ఓపికన్న ముగ్గు అయితే వేసుకుంటాను. డైలీ అయితే వెయ్యను ముగ్గు అయితే. శుక్రవారం అయితే కన్ఫర్మ్గా వేస్తాను. ముగ్గు అయితే ఇంకా డైలీ అయితే వెయ్యను, ఎప్పుడో ఒకసారి వేస్తాను కుదిరినప్పుడు. ఈ రోజు కూడా ముగ్గు వేయట్లే, వాకిలి ఊడ్చేసి వాటర్ అయితే కొట్టేస్తాను. ఇంకా ఈ వాకిలి ఊకేసరికి 1 అవర్ పట్టిద్ది. తల తోక్కొచ్చిద్ది. నాకైతే చాలా పెద్ద వాకిలి కాబట్టి ఊడ్చేసరికి చాలా టైం పట్టిద్ది నాకు. అందుకే ముగ్గు వేసేంత ఓపిక ఉండదు. ఇంకా వాకిలి ఊకి ముగ్గు వేసేంత ఓపిక ఉండదు. ఇంకా శుక్రవారం ఇంకా ఓపిక తెచ్చుకొని మరి ముగ్గు వేసుకుంటాను. నాకు చేత కానప్పుడైతే మా వారు ఊగుతారు వాకిలి అయితే. అప్పుడప్పుడైతే నేను ఊక్కుంటాను. ఇంకా ఓపుకున్నప్పుడు అప్పుడప్పుడైతే ఓపిక లేనప్పుడు మా వారు ఊకి పెడతారు. నాకైతే ఒంట్లో బాగలేనప్పుడైతే మా వారే చేస్తారు అప్పుడప్పుడు ఇంట్లో పనులు. తర్వాత అయితే ఓపికన్నప్పుడు నేనే చేసుకుంటాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేనే చేసుకుంటున్నాను. అంతకుముందు ఆపరేషన్ అయినప్పుడు అప్పుడప్పుడు మా వారే చేసి పెట్టేటోడు. భార్యకి ఎలాంటివైనా హెల్ప్ చేయవచ్చు, దాంట్లో ఏమి ఉండదు. నాకు కూడా అట్లా చేసి పెడతాడు. అప్పుడప్పుడైతే ఓపిక లేనప్పుడు, ఒంట్లో బాగలేనప్పుడు, ఆరోగ్యం బాగలేనప్పుడు అయితే చేసి పెడతాడు మా వారైతే. నాకు చూసారు ఎంత పెద్ద వాకిలి ఉందో. అక్కడి నుంచి మూల కాంచి చివరి వరకు ఊకాలి. ఇంకా నాకైతే తలలోని వచ్చింది. 1 అవర్ పట్టిద్ది అటు ఇటుగా. ఇంకా స్పీడ్గా పెట్టినా, నేను స్లోగా పెడితే 1 అవర్ పట్టిద్ది. స్పీడ్గా పెట్టిన కాబట్టి టక్ ఊగినట్టు కనబడుతుంది. మీకు అంతగానో వీడియో అంత లెంత్ అనిపించట్లేదు. మీకైతే నా వీడియోస్ చూసి బోరు కొడుతున్నా కదా, పెట్టిన వీడియోస్ పెడతాం, వాళ్ళ ఇంట్లో పని చేసుకున్న వీడియోస్ పెడుతున్నా, ఇంకేం వీడియోస్ పెట్టట్లే, బోర్ అనిపిస్తుంది కదా. ఏమనుకోకండి, నేను ప్రస్తుతానికి ఎటు వెళ్ళట్లే కాబట్టి ఈ వీడియోసే పెడుతున్నా. అలా కుకింగ్ ఇలాంటి పెడదామన్నా నాకు కుకింగ్ పెద్దగా రాదు, ఇంకేమి రావు. ఇంట్లో పని చేసుకోవటం, తినటం, పండటం తప్పించి ఇంకేం తెలుసు, నాకేం తెలియదు. ఇంట్లో పని ఇక్కడ పెద్ద చెయ్యను, ఇదే పని నాకైతే. పిల్లగాలను చూసుకోవడం, ఏమైనా కుకింగ్ చేద్దామన్నా యూట్యూబ్లో చూసి చేద్దామన్నా మా పిల్లగాలు చేయనియరు. ఇప్పుడు పిల్లగాలు ఉన్నారు కాబట్టి, చిన్న పిల్లగాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటూ కుకింగ్ చేయాలంటే చాలా కష్టం. వాళ్ళు చేయనియరు, మళ్ళీ దాంట్లో ఏడుస్తూ ఉంటారు. మళ్ళీ దాంట్లో ఏదైనా పోయి కుకింగ్లో ఏదేసి ఏదైపోతే మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. మీరైతే మళ్ళీ కుకింగ్ రా, దాంట్లో వీడియోస్ తీస్తున్నాం అని అంటారు. అందుకే నాకు కుకింగ్ వచ్చింది చేస్తాను, లేకపోతే లేదు. ప్రస్తుతానికి ఇప్పుడు ఏం రావట్లేదు కాబట్టి వచ్చు కుకింగ్. కాబట్టి మా పిల్లగాల వల్ల చేయట్లేదు, వాళ్ళు చేయనియరు నన్ను. ఇంట్లోనే అన్నం కూర వండాలంటే చుక్కలు చూసి అన్నం కూర వండుతా, వాళ్ళు చేయనిస్తారు. అప్పుడు మా వారు పిల్లగాలను పట్టుకుంటారు కాబట్టి చేస్తాను. మా పిల్లగాలను పట్టుకోకపోతే చేయలేను. మా వారు మా పప్పిగాడు చూసుకుంటారు కాబట్టి పిల్లగాలని ఇంట్లో పని టక్క చేసుకుని వంట చేసుకుని అప్పుడు పిల్లగాలను చూసుకుంటాను. అప్పుడు దాకా మా వారు పప్పిగాడు అయితే పట్టుకుంటారు, వాళ్ళని ఆడిపిస్తూ ఉంటారు. అందుకే కుకింగ్ పెద్దగా పెట్టాను. వాళ్ళు కొద్దిగా ఎదిగినాకైతే పెడతాను మంచి వీడియోస్, కుకింగ్ వీడియోస్ అన్నీ మంచి అప్లోడ్ చేస్తూ ఉంటాను. షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా మంచి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి, అలాంటి వీడియోస్ తీస్తాను. ఒక ఫ్యూచర్లో మంచి న్యూస్ పెరిగిన, మంచి వాచ్ అవర్స్ అన్నీ వచ్చిన మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పటికైనా చేస్తాను కానీ కుదరట్లే టైం అనేది నాకు. చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు వాళ్ళతో కుదరట్లే. కుకింగ్ వీడియోస్ పెట్టాలన్నా, ఏ వంట చేసి పెట్టాలని కుదరట్లే. అందుకే ఈ వీడియోస్ పెడుతున్న ప్రస్తుతానికైతే. మళ్ళీ నేను గుళ్ళకైనా ఫంక్షన్స్కైనా ఏం పెద్దగా వెళ్ళను. ఒకవేళ వెళ్తే కన్ఫామ్గా అప్లోడ్ చేస్తాను. నేనైతే గుడికి వెళ్ళిన వీడియోస్ అయినా ఏయైనా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను 2 months నుంచి ఆపరేషన్ చేసుకొని ఇంట్లోనే ఉంటాను కాబట్టి 2 months నుంచి ఈ వీడియోసే పెడుతున్నాను. కాబట్టి బోరింగ్ అనుకోకుండా చూడండి, ఓపిక పెట్టుకొని చూడండి. ఇప్పుడు మీరు చూస్తమే నాకు కావాలి, నా వీడియోస్ చూస్తమే నాకు కావాల్సింది. మీరు నా వీడియోస్ చూస్తేనే న్యూస్ పెరిగిద్ది, వాచ్ అవర్స్ అనే వచ్చిద్ది. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన కాబట్టి పెద్దగా న్యూస్ సబ్స్క్రైబర్స్ ఎవరు లేరు కాబట్టి మీరు చూస్తూ ఉండండి. మీరు చూస్తే కన్ఫామ్గా సబ్స్క్రైబర్స్ న్యూస్ అనేది వచ్చిద్ది.
అందుకే బోరింగ్ అనుకోకుండా నా వీడియోస్ అయితే చూడండి. మీరు చూస్తేనే నాకు కావాల్సింది ఇంపార్టెంట్. నాకు ఇప్పుడు చూస్తేనే లాంగ్ వరకు చూడాల్సింది మీరు వీడియోస్. లాంగ్ వరకు చూస్తేనే నా వీడియోస్ అనేది వాచ్ అవర్స్ ఫినిష్ అయిద్ది. కాబట్టి చూస్తూ ఉండండి లాంగ్ వరకు. నా వీడియోస్ అయితే లాంగ్ వరకు ఎవరు చూస్తారో వాళ్ళకైతే రుణపడిపోయి ఉంటే ఎప్పటికి నేనైతే కన్ఫర్మ్గా. నాకు తెలియకపోయినా మీరు చూసింది ఆ దేవుడికి కూడా తెలుసుగా, మీరు చూసేది చూడండి. కాబట్టి నేను మీకైతే ఎప్పుడు రుణపడిపోయి ఉంటాను. నా వీడియో చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, వాచ్ చేయండి. ముఖ్యంగా నా వీడియోస్ అయితే. నా వీడియోస్ ఏమైనా బోరుగా ఉన్నాయంటే చెప్పండి, ఏం పర్వాలేదు, ఏమనుకోకండి. ఇంక ఇంట్రెస్ట్గా తీయటానికి ట్రై చేస్తాను. మొహమాటం పడకుండా చెప్పండి, బోరింగ్గా ఉన్నాయక్క కొద్దిగా మార్చి వీడియోస్ తీయండి అంటే అట్లనే తీస్తాను. బోరింగ్గా ఉంటే వీడియోస్ అయితే. మీకు నచ్చపోతే వేరే తిరిగి తీస్తానికైతే ట్రై చేస్తాను. కొద్దిగా నాకు వచ్చినట్లయితే నేను తీస్తున్నాను. నా వీడియోస్ ఎవరు తీసేటోళ్ళు లేరు. నా వీడియోస్కి ఏం టైటిల్ వాయిస్ ఎవరు ఇవ్వరు. నా అంతటి నేనే తీసుకొని నా అంతటి నేనే అప్లోడ్ చేసుకుంటాను నా వీడియోస్. మా వారికి ఇచ్చి ఫోన్ వీడియో తీయమన్నా ఎడిటింగ్ చేయమన్నా మా వారికి కూడా ఏం పెద్దగా తెలియదు. ఫోన్ల గురించి అయితే వీడియో తీయటం కూడా తెలియదు. పెద్దగా చదువుకోవాలి మా వారు కూడా. అందుకే నేనే చేసుకుంటాను ప్రతి వీడియో అయినా ప్రతి ఏదైనా. అందుకే కొద్ది కష్టంగా ఉంది యూట్యూబ్ తీయటం, కానీ ఇంకా తప్పదు. ఒకటి కావాలంటే కష్టపడాలి మనమైతే. కష్టపడతాను, ఇంకా కష్టపడతాను. దేవుడు ఎప్పుడు ఫలితం ఇస్తాడో ఇయ్యని నేనైతే కష్టపడుతూనే ఉంటాను, అప్లోడ్ చేస్తూనే ఉంటాను వీడియోస్. ఎవరు ఏదైనా అనుకొని కష్టపడితేనే కానీ మనకి ఫలితం అనేది వచ్చింది. కష్టపడుకోకుండా ఫలితం అనేది రాదు, ఒక రూపాయి అనేది రాదు. ఎవరైనా బయటికి వెళ్ళి పని చేస్తేనే రూపాయి అనేది ఇస్తారు మనకి. యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలంటే ఉత్తిగా వస్తాయి. వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎన్నో చేస్తేనే మనకు డబ్బులు అనేది వచ్చింది. 1-2 వీడియోస్ అప్లోడ్ చేస్తే ఫలితం ఏముండదు. కష్టపడుతూనే ఉండాలి, అప్లోడ్ చేస్తూనే ఉండాలి. దేవుడు ఎప్పుడో ఒకటి మనకు ఫలితం అనేది ఇస్తాడు కన్ఫర్మ్గా. నేను అదే నమ్ముతాను. ఈరోజు మనది కాపోవచ్చు, రేపటిది అనేది మనకు అనేది వచ్చింది కన్ఫర్మ్గా. నేను నమ్మేది అదొకటే. రేపు అనేది మనకైతే కన్ఫర్మ్గా వచ్చింది. ఈరోజు ఇట్లున్నామని ఏడవటం కాదు, రేపు అనేది మనకు కాడ వచ్చింది. ఒక రోజు అనేది టైం అనేది అప్పుడు వచ్చినప్పుడు ఆనందం పడతాము. అన్ని రోజులు ఒకేలాగుండో మారుతూనే ఉంటే ఒక రోజు ఒక తీరుగుంటూనే ఉంటుంది. అది కూడా నా టైం కాడ అంతే. ఎప్పుడు మారిద్దో చూద్దాము. వాకిలు ఊడ్చేసి నీళ్ళైతే కొట్టేసినాను. ఇంకా టీ తాగేసి ఇంట్లో పని కూడా చేసుకోవాలి. నిన్న సాయంత్రం అయితే బట్టలు అయితే ఆరేసిన, ఎండిపోయినాయండి. మళ్ళీ కొద్దిగా గాలిదుమ్మ అనేది వస్తుంది, కింద పడుతున్నాయని ఇంకా తీసేసి మడత పెట్టేసినాను. మళ్ళీ ఎందుకులే దండం మీద ఉంటామని ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి వేద్దాంలే అని
బట్టలైతే ఆరినాయి. మళ్ళీ పొద్దాకులు కింద పడిపోతున్నాయి. కోతులు వచ్చి దూకుతున్నాయి. అందుకే తీసేసి ఇంక మంచం మీద వేసి మడత పెడుతున్నాను. మీకు లాంగ్ వీడియో చూడటానికి కష్టంగా అనిపించింది. ఎవరికైనా కష్టంగా అనిపించింది ఇంత లాంగ్ వీడియో చూడాలంటే. కాబట్టి షార్ట్ వీడియో చూసిన వాళ్ళు కొద్దిగా షేర్ చేస్తూ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళకి ఇంకెళ్ళిద్ది కొద్దిగా నా వీడియోస్ అనేది. కాబట్టి కొద్దిగా సపోర్ట్ చేస్తుండండి నన్ను. మిమ్మల్ని అడిగేది ప్రతిసారి ఇదే, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. సపోర్ట్ ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి ముఖ్యంగా వాచ్ చేయండి నా వీడియోస్. షార్ట్ వీడియోస్ వాచ్ చేయకపోయినా పర్వాలేదు, లాంగ్ వీడియోస్ అయితే వాచ్ చేయండి. అంటే లాంగ్ వరకు చూడండి, ఫస్ట్ నుంచి లాంగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకోకుండా. ఇంకా బట్టలు కూడా మడతేస్తున్నాను. రేపు శుక్రవారం కాబట్టి రేపు శుక్రవారం కూడా కొద్దిగా వ్లాగ్ అయితే పెడతాను, చూస్తూ ఉండండి. వ్లాగులు అయితే కొద్దిగా పూజ చేసుకుంటానండి రేపు శుక్రవారం అయితే. ఇదైతే గురువారం రోజు వీడియో అయితే. కామెంట్ చేస్తూ ఉండండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తుంటే నేను కూడా అలాంటి వీడియోస్ పెడతాను. ఇంకా ట్రై చేస్తాను. కుకింగ్ వీడియోస్ కావాలని చెప్పండి, ట్రై చేస్తాను. కుకింగ్ వీడియోస్ పెడతాను కూడా. చెప్పినా కానీ పిల్లగాలతో కుదరట్లేదు, అందుకే చేయట్లేదు ఈ వీడియోస్. టెంపుల్కి వెళ్ళేది అయితే ఉంది సండే రోజు, ప్లాన్ అయితే చేసుకున్నాం. కాబట్టి ఆ వీడియో అయితే కొద్దిగా అప్లోడ్ చేస్తాను. బాగుంటుంది ఆ గుడి అయితే, మొత్తం చూపిస్తాను. కొద్దిగా చూస్తూ ఉండండి లాంగ్ వరకు, ఎక్కడ స్కిప్ చేయకుండా అండి. మీకు మిమ్మల్ని అడిగేది ముఖ్యంగా ఇదేనండి, వీడియో అయితే ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా చూడండి అని. మాకు పనికొచ్చే వీడియో అమ్మ, మీ వీడియో చూడటానికి ఏం పనికొచ్చే వీడియోలు అన్నీ పొద్దుకి ఇంట్లో పనిచేసే వీడియోస్ మాకేం పనికి వస్తాయని అయితే అనుకోకండి. అట్లా నేను ఫీల్ అవుతా కొద్దిగా. సరే కామెంట్ చేయండి, నా గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా, మా ఫ్యామిలీ గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా కామెంట్ చేయండి, చెప్తూ ఉంటాను. కానీ మీకు ఒకటే చెప్తున్నా, కొద్దిగా లాంగ్ వరకు అయితే వీడియో అయితే చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత చూడకపోయినా, ఎందుకంటే వాచ్ అవర్స్ కావాలి కాబట్టి నాకు ముఖ్యంగా చూడండి వీడియోస్ అయితే. మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టను, మీకు నచ్చితేనే చూడండి, లేకపోతే లేదు. మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది నాకైతే. మా బాబాయ్ అయితే లేచిండు, కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోకండి. ఇప్పుడే లేచిండు, వాయిస్ ఓవర్ ఇస్తుంటే రోజు గింత ఇస్తున్నా. ఇప్పుడు అయిపోవాల్సింది ఈ వీడియో, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వటం వల్ల అయిపోయింది. మా బాబు పడుకున్నాడంటే టక్ ఇస్తూ ఉంటే లేచిండు, లేచి కూర్చొని ఉన్నాడు. ఇంకా అల్లరి చేస్తుండు, ఆడుకుంటుండు. ఏం లేదు లేకని కొద్దిగా అక్కడక్కడ సౌండ్స్ వినబడితే ఏమనుకోకండి. బట్టలు అయితే మడతేతం అయితే అయిపోయింది. ఇంకా దొండకాయలు 3 days అయింది తెచ్చి. దొండకాయలు కొయ్యాక మా వారికి నచ్చదంట దొండకాయలు, వండకు అంటాడు. నాకేం దొండకాయలు ఫ్రై అంటే ఇష్టము. అతను తినడాన్ని ఇన్ని రోజుల దాకా వండలేదు. 3 days నుంచి ఇంట్లోనే ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి. ఇప్పుడేం పండిపోయినాయి కొద్దిగా, కొన్ని బాగా పండినేమో పడేసినాను, మంచిగా ఉన్నాయేమో వండేసినాను. అవి చూడటానికి తినబుద్ధి కావు, వండినాకైతే మంచిగా ఉంటుంది, తినబుద్ధి అయితే బాగానే తింటాడు. ఫ్రై చేస్తే మా వారు చూస్తూ ఉంటేనే తినబుద్ధి కావు ఆయనకైతే. తెచ్చిండు కానీ 3 days నుంచి వండుతా అంటే వద్దు అంటాడు. మరి ఎందుకో తినబుద్ధి కావట్లేదంట. దొండకాయలు అయితే తింటట్లే కానీ అసలు మరి ఇప్పుడు వద్దు అంటుండు. మళ్ళీ వద్దు, ఇంట్లో కూరగాయలు ఏం లేవని ఇయ్యే వండేస్తున్నాను. ఇవాళ మార్నింగ్ అయితే ఎట్లా చేసి తిన్నాడు, బాగానే వండినాక మంచిగా ఉందన్నాడు. ఫ్రై చేసినా కాబట్టి తిన్నాడు. మళ్ళీ అయ్యి టమాటాలు వేద్దామన్నా పండిపోయినాయి కాబట్టి బాగోద్దు, తీయగా ఉంటుంది కూర అయితే. అందుకే ఫ్రై వరకే చేసేసిన. దాంట్లో పండిపోయినవి ఉన్నాయి, అవన్నీ పడేసి మిగతా అయితే ఏరి మంచిగా అయితే కోసేసినాను. పచ్చిమిర్చి కూడా పండిపోయినవి ఉన్నాయి, టమాటాలు కూడా కొద్దిగా పులిపోయినాయి, అవన్నీ పడేసినాను. కవర్లో వేసి పడేసి మంచిగా ఏరి అవి అయితే కోసేసిన. 4-5 daysకే పండిపోతున్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టిన, అందుకే తీసి పడేస్తున్నాను. మొత్తానికి అయితే మంచిగా ఉన్నాయని ఒక పక్కకి ఏరేస్తున్నాను. ఏంటమ్మా పొద్దాక నైటీలోనే ఉంటావా అని అనుకోకండి. కొద్దిగా ఏముంది, ఇంట్లోనే ఉంటా కాబట్టి నైటీలోనే ఉంటా. ఇది కొద్దిగా రిలీఫ్గా అనిపించింది ఆడోళ్ళకి కాబట్టి ఎక్కువ శాతం నేను నైటీలోనే ఉంటా. దాంట్లో మళ్ళీ ఆపరేషన్ చేసుకున్నా కాబట్టి నేనేం డ్రెస్సులు వేసుకోలేను, శారీస్ కట్టుకోలేను ఇప్పుడు అయితే ప్రస్తుతానికి. అందుకే నేను నైటీల మీద ఎక్కువ శాతం ఉంటా. ఎటైనా వెళ్ళేటప్పుడే డ్రెస్సులను శారీస్ కట్టుకుంటా. ఇంట్లో పూజ ఉందన్నప్పుడే డ్రెస్సులు వేసుకుంటాను. శుక్రవారం రోజు అయితే అప్పుడప్పుడైతే శారీస్ కట్టుకోబుద్ధి అయితే ఇంకా శుక్రవారం రోజు అయితే డ్రెస్సులు వేసుకుంటాను. ఇంకా మిగతా రోజులంతా నైటీ మీద. నేను మాత్రం ఒకప్పట్లో అయితే పెళ్ళైన కొత్తలో అయితే నైటీలు వేసుకోవాలంటే సిగ్గుపడేదాన్ని. మళ్ళీ కడుపుతున్న కాంచే మా వాళ్ళు నైటీలు అలవాటు చేశారు. నైటీలు వేసుకొని ఉండాలి కడుపుతున్నావు కాబట్టి అని. లేకపోతే అప్పుడు నైటీలు వేసుకోకపోతే ఇప్పుడు కూడా అలవాటు అయ్యి ఉండేది కాదు. అప్పుడు నైటీలు వేసుకోవటం వల్ల ఇప్పుడు అలవాటు అయిపోయింది నైటీల్లోనే. ఇంకా ఏం చేద్దాం, ఒకసారి అలవాటు అయినాక మళ్ళీ అలవాటు తప్పదు మనకి. ఇంకా అలవాటు మార్చుకోవాలి చిన్నగా. ఇప్పుడు చిన్న పిల్లగాలు కాబట్టి ఇయే కంఫర్ట్ నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి. వాళ్ళు ఎదిగినాక అప్పుడు మార్చుకుంటానేమో, నా అలవాట్లన్నీ అప్పుడు మార్చుకుంటాను. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఏ అలవాట్లు మార్చుకొని ఇట్లే ఉంటాను. పాడైపోయిన దొండకాయలని పడేసి ఇంకా మంచి దొండకాయలని కడిగేసి కోస్తున్నాను. కర్రీ అయితే వండుదామని ఇంకా వాటర్లో వేసి కడుక్కొని కోస్తున్నాను. ఇంకా ఇంట్లో పని అయితే ఏం అవ్వలేదు, వంట అవ్వలేదు, ఇల్లు ఒకటం అవ్వలేదు, గిన్నెలు అవ్వలేదు, ఇంకేం అవ్వలేదు. వాకిలు ఒకటే అయిపోయింది, వాకిలు ఊడ్చేసి ఆ బట్టలు ఒకటి తీసేసినాను.
ఇప్పుడైతే ప్రస్తుతానికి వంట చేసేస్తే వాళ్ళైతే పనికెళ్ళిపోతారు. వాళ్ళకి టైం అవుతుంది కాబట్టి ఫస్ట్ అయితే వంట చేస్తాను. వంట చేసినాక చిన్నగా ఇంట్లో పనైతే చేసుకుంటాను. మొన్న కూడా అంతే వంట చేయపోయేసరికి అట్లే వెళ్ళిపోయారు పాపం తినకోకుండా. మరి బయట టిఫిన్ తిన్నారో లేదో తెలవదులే కానీ ఇంక తినకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చారు అన్నానికి. అందుకే ఇప్పుడైతే తొందరగా అయితే వండేస్తున్నాను. వండేసి పెట్టేస్తే వాళ్ళైతే వెళ్ళిపోతారు. తర్వాత చిన్నగా పని చేసుకుంటాను నేను. అంతలోకి మా పిల్లగాళ్ళు కూడా నిద్రపోతారు. వాళ్ళు నిద్రపోయినాక చిన్నగా పని చేసుకొని ఇంక వీడియో ఎడిటింగ్ అని అవి తీసుకుంటూ కూర్చుంటా ఉంటాను. ఇంకా టైం పాస్ అవుతూ ఉంటుంది. ఇంకా ఫోన్ వల్ల కాదు యూట్యూబ్ వల్ల టైం పాస్ అవుతుంది. మీరు మళ్ళీ కామెంట్ చేశారనుకో ఇంకా టైం పాస్ అవుతుంది. నాకైతే ఇంకా ఖాళీ ఉండదు అనుకోండి. ఇంకా కామెంట్స్ పెద్దగా ఏం రావట్లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇట్లుంది. మీరు కామెంట్ చేస్తుంటే అంటే నాకు ఎట్లుందంటే ఒక సపోర్ట్ లాగా ఉంది, ఒక ఎనర్జీ లాగా ఉంది. నా వీడియోస్ కోసం వెయిటింగ్ చేసేటోళ్ళు ఉన్నారని చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ కామెంట్ చేస్తూ ఉండండి. నా వీడియోస్ కోసం వెయిటింగ్ చేయండి. వెయిటింగ్ చేయకపోయినా నాకు అట్లా అనిపించాలి. నాకు వెయిటింగ్ చేసేటోళ్ళు ఉన్నారని అంత హ్యాపీగా అనిపించాలి. అంతకుముందు అయితే 2 డేస్ కామెంట్స్ వచ్చినాయి. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇద్దరు ముగ్గురికే కామెంట్స్‌కి నేను అంత హ్యాపీ పడతాను అంటే ఇంక కొంతమంది ఇంకా కామెంట్స్ ఎత్తి ఇంకెంత హ్యాపీ పడతానో నాకైతే అంతు ఉండదు. అంత హ్యాపీ పడతాను. నాకైతే ఎంత ఎంజాయ్ ఉంటుందో మీ కామెంట్ నాకు ఎనర్జీ ఇస్తుంది. అంటే నాకు సపోర్ట్ లాగా ఉంటుంది. ఎప్పటికైనా ఒకళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. నా అనేటోళ్ళు కాకపోయినా బయట వాళ్ళైనా సపోర్ట్ చేస్తున్నారని ఆనందంగా అయితే ఉంటుంది. కాబట్టి మీరు సపోర్ట్ చేస్తుండండి. కామెంట్ చేయండి. మంచి మంచిగా ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు తోచింది నాకు చెప్పండి. నాకు తోచింది మీకు చెప్తూ ఉంటాను. మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మీకోసం మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. మీరైతే నాకు ఎప్పుడు రుణపడిపోయి ఉంటారు. మిమ్మల్ని అయితే ఎప్పుడు మర్చిపోను, గుర్తుపెట్టుకొనే ఉంటాను. కాబట్టి మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకెలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ ఇస్తేనే నాకు ఎనర్జీ అని వస్తుంది. సపోర్ట్ చేస్తున్నారు నా వాళ్ళు అనేటోళ్ళు కూడా ఒకరు సపోర్ట్ చేస్తున్నారని కొద్దిగా హ్యాపీనెస్ ఉంటుంది. కాబట్టి మంచి మంచి కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. నా వీడియో చూస్తూ ఉండండి. ప్రతిరోజు షార్ట్ వీడియోస్ పెడితే లాంగ్ వీడియోస్ పెడతాను. లాంగ్ వీడియోస్ పెట్టకపోయినా షార్ట్ వీడియోస్ ప్రతిరోజు అయితే షార్ట్ వీడియోస్ కూడా మంచి మంచి వీడియోస్ పెడుతున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా పెడుతూనే ఉంటాను. షార్ట్ వీడియోస్ కుదిరినప్పుడు కల్లా మంచి మంచి వీడియోస్ తీస్తూనే ఉంటాను. కాబట్టి బయటికి ఎటు వెళ్ళట్లేదు కాబట్టి ఎక్కువ శాతం బయట వీడియోస్ పెట్టట్లేదు. నా ఇంట్లో వరకు నేను వర్క్ చేసుకునే వీడియోస్ పెడుతున్నాను. అంటే ఇంట్లో పని చేసుకునే వీడియోస్ వరకు పెడుతున్నాను. ఒకవేళ నేను ఎటు వెళ్ళేది నేను ఏం చేసే ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉంటాను. సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్రతిసారి చెప్తున్నా సపోర్ట్ చేస్తూ ఉండండి అని. మీకు ఇబ్బంది ఏమైనా అనిపిస్తే చెప్పండి. ఒకరు సపోర్ట్ చేస్తే మీకు ఇష్టం ఉంటే సపోర్ట్ చేయండి, లేకపోతే లేదు. మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టాను. ఏమైనా సౌండ్స్ వినబడితే ఏమనుకోకండి. మా బాబు ఒకటే గోల్ చేస్తుండు. అవి బొమ్మలు గెలుగుతూ ఉన్నాడు. ఏంటి అమ్మాయి ఇట్లా మాట్లాడుతుంది అర్థం పర్థం లేకుండా. అసలు ఏం మాట్లాడుతుంది అమ్మాయినికి అర్థమవుతుందని అసలు అనుకోకండి. నాకు మాట్లాడటం రాదు పెద్దగా. అందుకే నాకు తోచింది అయితే మాట్లాడుతున్నా. నేను ఏదైనా తప్పుకు మాట్లాడి ఉంటే క్షమించండి, ఏమనుకోకండి. నాకే తోచింది నేను మాట్లాడుతున్నా. నాకు పెద్దగా మాట్లాడటం తెలియదు. యూట్యూబ్లో అయినా బయటైనా ఎక్కువ మాట్లాడటం తెలియదు. కాబట్టి ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. సారీ. ఏమైనా ఎక్కడైనా తప్పుగా మాట్లాడుంటే ఏ వీడియోలైనా పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోండి. నేనేం పెద్దదాన్ని కాదు. నేను మాట్లాడటానికి పెద్ద ఆరిందని కాదు. ఏదో నేను ఇంకా చిన్న పిల్లని. ఏదో చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాను. నాకు పెద్దగా మాట్లాడటం తెలవదు. అందుకే ఏం తెలవకుండా ఏం తెలిసి తెలవనట్టు మాట్లాడుతున్నాను. ఏమనుకోకండి మీరైతే. ఏమోబ్బా వీడియోలో నేను ఎట్లా మాట్లాడుతున్నా తెలవట్లేదు. నా వాయిస్ అర్థమవుతుందో అర్థం కావట్లేదు మీకు. మళ్ళీ అది కాక నేను ఎట్లా మాట్లాడుతున్నానో అసలుకి దేని గురించి మాట్లాడుతున్నా కూడా అర్థం కావట్లేదు. నేను మాట్లాడేదానికి మీరు ఏమనుకుంటారో కూడా అర్థం కావట్లేదు. అంటే ఏంది అమ్మ ఇట్లా మాట్లాడుతుంది అనుకుంటారో, ఏంది అసలు ఏం పని పాట లేకుండా మాట్లాడుతుంది అనుకుంటారో ఏంటో. నాకిది పిచ్చిలేస్తుంది. ఎన్నో ఆలోచించుకుంటుంటే ఎవరెవరు ఏమనుకుంటారో అని అర్థం కావట్లే. సరేలే చెప్పినగా ఎవరేమనుకున్నా పర్వాలేదు. నాకు తోచిందైతే నేను మాట్లాడుతున్నా. నాకు నచ్చినట్టు నేను ఉంటున్నా. అంతే. ఇంక అర్థం చేసుకునేది అర్థం చేసుకోదు. అది మీ ప్రాబ్లము. నాకు అవసరం లేదు. అంటే మిమ్మల్ని అనట్లేదు. నా గురించి అనుకునేటోళ్ళు ఏంది అమ్మ ఇట్లా మాట్లాడుతుందని అనుకునేటోళ్ళు గురించి చెప్తున్నా అంతే. ఇంకేం లేదు. ఇంకా కూరగాయలు కూడా కట్ చేసినాను. దొండకాయలు, టమాటాలు మొత్తం అయితే అయిపోయినాయి. ఇంక ఇంట్లో అయితే పక్క బట్టలు అయితే ఎత్తుతున్నాను. చెప్పినా కానీ పని మొత్తం ఏం అవ్వలేదు. ఇంట్లో పని అయితే అట్లనే ఉందని ఇంక వంట చేసుకున్నాక ఇంట్లో పని అంతా చేసుకుంటానని ఇంక వంట ఒక పక్కన అవుతుంది. ఇంకా ఇంట్లో అయితే పని చేసుకుంటూ ఉన్నాను.
మా పాప బాబు లేచారు కాబట్టి ఇంక పక్క బట్టలు కూడా ఎత్తేసి రగ్గులని మడత పెట్టేసి ఇంక పక్కన ఇది పెడుతున్నాను. వాళ్ళు ఎక్క ముందు మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ దీంట్లోనే పడుకుంటారు, నిద్రపోతారు కూలర్ కింద. నా వాయిస్ అర్థమవుతుంది, అర్థం కావట్లేదు కామెంట్ చేయండి. అంటే నాకు మాట్లాడుతూ ఉంటే యూట్యూబ్లో కొత్తగా అనిపిస్తుంది. నా వాయిస్ నేను వినటానికి ఒక ఎరైటీగా అనిపిస్తుంది. అర్థమవుతుందా లేదా మీకు అని ఒక చిన్న డౌట్ ఎక్కడో. అంటే నా మాట నేను వినటానికే కొద్దిగా ఎట్లా అనిపిస్తుంది. ఎవరైనా అంతే, ఒకళ్ళ మాట ఒకళ్ళు వినాలంటే ఎట్లా అనిపిచ్చిద్ది. కొత్తగా మాట్లాడే కొద్దిగా అలవాటయిపోతూ ఉంటుంది మనకైతే. నాకాడ అట్లే ఉంది ఇప్పుడైతే కొద్దిగా. ఇంకా నేను మాట్లాడుతూ నేర్చుకోవాలి యూట్యూబ్ గురించి అయినా, దేని గురించైనా యూట్యూబ్‌లో మాట్లాడుతున్నా కాబట్టి నేర్చుకోవాలి. ఇంకా స్పష్టంగా మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఇంకా చాలా నేర్చుకోవాలి యూట్యూబ్ గురించి. నేను మాట్లాడే విధానం కూడా మార్చుకోవాలి కొద్దిగా. కాబట్టి మీరు కూడా కొద్దిగా నాకు నేర్పియండి. ఎట్లా మాట్లాడాలో, ఎట్లా ఉండాలో నేర్పిస్తూ ఉండండి. కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా పక్క బట్టలు కూడా మడత పెట్టేసిన. పక్కనైతే అన్నం కూర అయితే పెట్టేసినాను. అవతల పక్క ఏమో అన్నం అవుతుంది. ఇక్కడేమో కర్రీ అయితే వండుతున్నా. దొండకాయలు ఫ్రై చేస్తున్నా చెప్పినా గానీ దొండకాయలు ఫ్రై చేస్తున్నానని. షార్ట్ వీడియోలు కూడా పెట్టినాను. దొండకాయలు ఫ్రై చేసేది ఎట్లా అని చూడండి ఒకసారి షార్ట్ వీడియోలోకెళ్ళి. కర్రీ కూడా అయిపోయినాక ఇంట్లో అయితే పని అయితే చేసుకుంటాను. గిన్నెలు తోమితే ఇల్లుకి ఫ్రెష్ అప్ అవుతే అయిపోద్ది. నాకు ఇంట్లో పని అయితే వంట కూడా అయిపోవడానికి వచ్చేసింది. ఇంతేనండి నా వీడియో. నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ముఖ్యంగా షేర్ చేసి, లాంగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంక అయిపోయింది ఇంట్లో పని మొత్తంగా. గిన్నెలు తోమేసి ఫ్రెష్ అప్ అవుతే ఇంక అయిపోయింది. ఇంతేనండి నా వీడియో. నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్ చేయండి, లాంగ్ వీడియో కోసం. అందరికి బాయ్ బాయ్.